మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్కోట్ ప్రాంతంలో జిందాల్ నిర్వాసితులు మాకు అన్యాయం జరిగిందని మరి రోడ్డెక్కి 84 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు. ఈ పార్కులో ఎటువంటి మరి కంపెనీలు వస్తాయి, ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి కనీసం చెప్పకుండా మరి ఈ ప్రాంతంలో రైతులందరినీ కూడా భయభ్రాంతం చేసి పోలీసుల సహకారంతో 18 సంవత్సరాల తర్వాత జిందాల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. ఇవ్వకుండా ఈరోజు జిందాల్ కంపెనీ వాళ్ళు ఈ భూములన్నీ కూడా అమ్ముకొని వ్యాపారం చేద్దామని చేస్తున్న ప్రయత్నంలో తెలియక ఎవరెవరైనా రకరకాల కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీలు కానీ పెడితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది, నీటి సమస్య ఉంటుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. అలాగే ఇక్కడ దగ్గరలోనే నవోదయ విద్యాలయం ఉంది, అలాగే తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, తాటిపూడి రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది. చుట్టుపక్కల సుమారు 25 గ్రామాలు ఉన్నాయి, 40,000 మంది జనం ఉన్నారు. అలాగే ఇటుపక్క వచ్చేసరికి అంపాలం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. అటుపక్క వెళ్ళేసరికి కిల్తంపాలెం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎస్టీ గ్రామాలు ఉన్నాయి, పెదకండపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామాలన్నిటికీ కూడా ఎటువంటి నష్టం జరుగుతుందనే భయంతో మరి మీ అందరూ కూడా ఈ 4 పంచాయతీల్లో కూడా పంచాయతీ తీర్మానం చేసి ఒక మీటింగ్ పెట్టి అందులోనే ఎటువంటి కంపెనీలు వస్తాయి అన్నది కంపెనీ వాళ్ళు అవనండి, ప్రభుత్వం వారు అవనండి చెప్పి ప్రజలందరూ ఆమోదం ఉంటేనే ఆ కంపెనీలు పెట్టాలి, లేకపోతే పెట్టడానికి వీలు లేదని ఒక తీర్మానం కావాలని ఆ గ్రామ సర్పంచ్కి అలాగే పంచాయతీ సెక్రటరీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 2 రోజుల్లో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ మరి గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు లేవు, డెప్యుటేషన్ లేవు, ఏమీ లేనప్పటికీ కూడా కలెక్టర్ గారు బై ఫోర్స్ బలవంతంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ముసురుపల్లి సెక్రటరీని, పెదకండపల్లి సెక్రటరీని, కిల్తంపాలెం మన బొడవార్ సెక్రటరీని, కిల్తంపాలెం సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మేము చూస్తే వీళ్ళందరూ కూడా రఘురాజు గారి మనుషులు, ఈ ఎమ్మెల్సీ మనుషులు అని చెప్పి ఒక పత్రికలో రావడం జరిగింది. అందుకని వీళ్ళు ముగ్గురిని కూడా మరి ట్రాన్స్ఫర్ అంటే డెప్యుటేషన్ వేశారు. డెప్యుటేషన్ వేయడం జరిగింది అన్నట్టు ఒక పత్రికలో క్లియర్గా కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఆ సెక్రటరీలు ఎవరు కూడా నా సొంతం కాదు, వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలకు పనిచేయడం కోసం సెక్రటరీలుగా గత 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న సెక్రటరీలు వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఒక సింగిల్ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద లేదు. ఏ రోజు ఎవరిని ఒక రూపాయి అడిగారని ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ లేదు. అటువంటి బాధ్యతగా పనిచేస్తున్న సెక్రటరీలు అందరినీ మార్చి, ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఈరోజు ఆ పంచాయతీ తీర్మానం పెట్టి ప్రజలకు ఏదైతే చెప్పారో అదంతా కూడా క్లియర్ కట్గా రాసి వాళ్ళు కానీ ఏమైనా నివేదిక ఇస్తారేమో, రేపు కంపెనీ వాడికి నష్టం జరుగుతుందేమో. ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా కంపెనీకి అండగా అధికారులు అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు మరి ఏదైతే మా రైతులు అన్నారో ఈయనేమో జిల్లాకి కలెక్టరా, జిందాల్ కలెక్టరా అన్నట్టు ఆయన జిందాల్ కలెక్టర్ లాగా ఈ ముగ్గురిని ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు పంచాయతీ సెక్రటరీ ఏం చేయగలరు? ఆయన డ్యూటీస్ ఏదైతే చేస్తారు.